ఈవినింగ్ ఆల్. సో ప్రజెంట్ ఎస్పెషల్గా పీజీ సెకండ్ ఇయర్ వాళ్ళు, పీజీ ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఇద్దరి కోసం. సో పీజీ సెకండ్ ఇయర్ వాళ్ళు జస్ట్ ఇంకొక 6 or 7 monthsలో పీజీ కంప్లీట్ అయ్యి వెళ్ళిపోతారు. సో పీజీ సెకండ్ ఇయర్ అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత సో మీ జూనియర్స్ ఎట్లుండాలంటే, అరే అన్న కానీ ఆర్ ఈ అక్క కానీ ఎందుకు వెళ్ళిపోయింది ఇంత తొందర అని వాళ్ళు అనుకోవాలి. వీళ్ళు మమ్మల్ని బాగా చూసుకున్నారు అట్లా ఫీల్ కావాలి. రేపు ప్రొద్దున జూనియర్ మెసేజ్ చేస్తే ఆర్ ఫోన్ అంటే మీ జూనియర్స్కి మెసేజ్ చేస్తే, ఫోన్ చేస్తే వాళ్ళు పాజిటివ్గా రెస్పాండ్ కావాలి. ఎందుకంటే పీజీ అయిపోయిన తర్వాత ఆబ్వియస్లీ మీకు కాలేజీలో ఏదో ఒక పని పడుతుంది, వస్తారు కాలేజ్కి. జూనియర్స్లో మీరు మంచిగా ఉండాలి, మంచిగా రిసీవ్ చేసుకోవాలి మిమ్మల్ని. సో ఆ పేరు అనేది మీరు జూనియర్స్లో ఉంచుకోవాలి. అట్లా ఉండాలంటే మీరు జూనియర్స్తో ఫస్ట్ మంచిగా ఉండాలి జూనియర్స్తో. సో ఇంట్రడక్షన్ అంటే లైక్ ఐసీ అంటే ఇంట్రడక్షన్ క్లాస్ కదా. ఇంట్రడక్షన్ క్లాస్ అంటే ఐసీ అంటే ఐసీలానే ఉండాలి. ఐసీ పేరుతోటి ఏదో ఒక యూనివర్సిటీలో ఏదో ఒక డిపార్ట్మెంట్లో ఎవరో ఒక సీనియర్, దట్ మే బీ ఏ గర్ల్, దట్ మే బీ ఏ బాయ్, జూనియర్ని ఎవరైనా ర్యాగింగ్ చేస్తే అది పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే నాకు కొన్ని మెసేజ్లు వచ్చినాయి 2025 సిపీ గెట్ ఇప్పుడు ఇయర్ ఫస్ట్ ఇయర్స్ నుంచి. సో అది ఏ యూనివర్సిటీ ఏ డిపార్ట్మెంట్ ఏంది అని మెన్షన్ చేయను కానీ, సో కొంతమందిని కొందరు ఇబ్బంది పెడుతున్నారు, జూనియర్స్ ఫీల్ అవుతారు అట్లా మాకు ఇబ్బంది అవుతుంది అని. అది రిపీట్ అవ్వద్దు. మీ జూనియర్స్ని మీరు మంచిగా చూసుకోరు. అండ్ జూనియర్స్ కూడా నార్మల్ ఐసీ అంటే ఇంట్రడక్షన్ క్లాసులు ఉంటాయి, జస్ట్ అంటే సీనియర్స్ తోటి మనం ఇంటరాక్ట్ అవ్వాలి, వాళ్ళు అట్లా పెడతారు. అంతేగాని దానివల్ల మీకు ఇబ్బంది అవుతుంది, పర్సనల్గా మిమ్మల్ని ఏమైనా చేస్తున్నారు, ర్యాగింగ్ చేస్తున్నారు అంటే మీరు కూడా సైలెంట్గా ఉంటుంది కదా. ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్, ఒక 10 members అవ్వచ్చు, 15 members అవ్వచ్చు, మీరు అగెనిస్ట్గా కంప్లైంట్ ఇస్తేనే అది రిపీట్ అవ్వదు. ఓకే, సో ఇది చూసుకోండి మీరు జూనియర్స్ కూడా. అండ్ సీనియర్స్ కూడా మీ ఫ్రెండ్స్ ఎవరైనా అట్లా చేయాలని ట్రై చేసినా మీరు మీ ఫ్రెండ్స్కి చెప్పుకోరు, ఇది కరెక్ట్ కాదు పద్ధతి, 6 నెలలు అయితే మనమే వెళ్ళిపోతాము, మనం ర్యాగింగ్ అని ఇలాంటి ఇబ్బంది పెట్టద్దు జూనియర్స్ని అని మీరు చెప్పుకోవాలి. ఎందుకంటే ఎవరో ఒకరు అలా ఆలోచించవచ్చు సీనియర్స్. సో అట్లా కొంచెం జూనియర్స్తో మంచిగా ఉన్నది. అండ్ జూనియర్స్ లాగా, ఒక బ్రదర్ లాగా, ఒక సిస్టర్ లాగా ట్రీట్ చేయాలి, మంచిగా కమ్యూనికేట్ అవ్వండి. సో దట్ పీజీ అయిపోయిన తర్వాత అయినా మంచిగా ఉంటుంది. లేదంటే పీజీ అయిపోయిన తర్వాత అసలు మిమ్మల్ని పట్టించుకోరు మీ జూనియర్స్. ఓకే, సో అది.